హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రుచిగడు. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్న మైసూర్ బోండా రెసిపీ. మైసూర్ బోండా రెసిపీని కంప్లీట్గా చూసేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మైసూర్ బోండాకి కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా వేసుకోండి. ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, మైదా ఒక 2 కప్స్ అయితే తీసుకున్నా ఇక్కడ. అలాగే ఆనియన్స్ మన 1 ఆనియన్ ఆర్ 2 ఆనియన్స్ వేసుకోవచ్చు. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి, లేదా మీడియం సైజ్గా అయినా సరే. అలాగే గ్రీన్ చిల్లీ, అలాగే అల్లం ముక్కలు, కొత్తిమీర, అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, తగినంత ఉప్పు. గ్రీన్ చిల్లీ పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి, సో దట్ మనకు తినేటప్పుడు కారం అది బాగా సరిపోతుంది, ఇంకా కారం అని అనిపించదు అనమాట. సో ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోండి. ఇంకా పిల్లలు తినేటప్పుడు కూడాను గ్రీన్ చిల్లీస్ మధ్యలో అడ్డం రాకుండా ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ టూ స్పైసీగా అనిపించదు. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా అన్నా కదా, ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ కర్డ్. మైసూర్ బోండా అయితే కర్డ్లోనే చేస్తారండి. కర్డ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కర్డ్ నేనైతే ఒక 2 కప్స్ మైదాకి 1 కప్ కర్డ్ తీసుకున్నా. కర్డ్ వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ వేసుకొని బోండా కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, ఆ కన్సిస్టెన్సీకి మనము బ్యాటర్ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి. ఎక్కువ వాటర్ వేసుకునే దాన్ని బట్టి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. బోండా బాగా వస్తుంది మైసూర్ బోండా, కాకపోతే ఆయిలీగా ఉంటుంది. సో ఎక్కువ వేసుకోకూడదు. నేను వీడియోలో చూపించినంత కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది. అలాగే మనం ఆయిల్ వేడెక్కాక ఇంకా బోండాస్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఒక మీడియం ఆర్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బోండాస్ అన్ని మైసూర్ బోండాని డీప్ ఫ్రై చేసుకోండి. మైదా కదా, కొద్దిగా టైం పడుతుంది, ఉడకాలి కదా, లోపలంతా ఉడకాలన్నమాట. సో అంతే. ఇది ఉడికే లోపు మనము పల్లీ చట్నీ అయితే తయారు చేసుకుందాము. పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ బోండాకి చట్నీ కంపల్సరీ, పల్లీ చట్నీ అయినా సరే లేదా కొబ్బరి చట్నీ అయినా సరే. ఇది కొద్దిగా టైం పడుతుంది. ఆ టైం లోపు మనము పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను పల్లీ చట్నీకి పల్లీలు వేయిస్తున్నా. పల్లీలు వేయించి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు ఎప్పుడు పొట్టు వేయకండి, టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. పొట్టు అయితే తీసేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి మనకి ఎన్ని కావాలో అన్ని ఫ్రై చేసుకోండి. అలాగే కొత్తిమీర, కొద్దిగా చింతపండు. ఇప్పుడు ఇవన్నీ బ్లెండర్లో కానీ చిన్న మిక్సీ జార్లో కానీ షిఫ్ట్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే వాటర్ వేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. సో ఇప్పుడు చట్నీ అయితే ప్రిపేర్ అయింది. దీనికో మనము సీజనింగ్ చేసుకోవాలి. అంటే కొంచెం తిరగమూత వేసుకోవాలి. అందుకు మనము పోపు గింజలన్నీ రెడీ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అంతా రెడీ చేసుకొని దీన్ని చట్నీలోకి వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల. ఇక్కడ మన మైసూర్ బోండా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆయిల్లో నుంచి బయటకు తీసేసి మైసూర్ బోండా విత్ పల్లీ చట్నీ ఈజ్ రెడీ టు సర్వ్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే రైనీ సీజన్ కదండి, ఇలా ఈవినింగ్ టైము ఇట్లాంటి స్నాక్స్ చేసుకొని తినండి. మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే లైక్ చేయండి, ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే మనకు వ్యూస్ అనేది బాగా వస్తుంది. అలాగే నేను మంచి వీడియోస్ని అయితే పెట్టగలను. సో తప్పకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.